అభిప్రాయాన్ని చెప్తాడు. ఏమంటాడంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాని తిరుమ తిరుమ. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడెక్కడైతే ధనుర్ధరుడైనటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడక్కడల్లా కూడా చక్కని పరిపాలన వ్యవస్థ, ఉంటాయి అని అంటాడు. మనందరికీ కావాలి, ఈ రోజుల్లో పిల్లలకి కావాలి, యంగ్స్టర్స్ కి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, అందరికీ ధనం కావాలి, మంచి పరిపాలనా వ్యవస్థ, చుట్టుపక్కల మంచి వాతావరణం ఉండాలి, అందరికీ సక్సెస్ విజయం అనేటువంటిది కావాలి. ఇది వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరు లేదు. కానీ ఈ మూడు ఎప్పుడు లభిస్తాయట? ఎక్కడైతే యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడక్కడల్లా ఈ మూడు ఉంటాయి అని చెప్తాడు సంజయుడు. ఇప్పుడు మనందరికీ కావాలి. వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడిని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? ధనుర్ధారి అయినటువంటి అర్జునుడిని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? ఇదే విచిత్రం. యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడిని నేనే, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడిని నేనే. కాబట్టి ఒక చేస్తూ యోగాన్ని ఆచరిస్తూ ఉండాలి, అంటే భగవత్ సంబంధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరొక పక్క భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని సక్రమంగా మరో చేతితో నిర్వర్తిస్తూ ఉండాలి. అందుకనే గాంధీ గారు ఎప్పుడు అంటారు, భగవద్గీత చదివిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఆయన అభిప్రాయం ఏంటంటే, మనమే రామ్ కర్మే కామ్. మనసులో రాముని పెట్టుకో, చేతిలో నువ్వు చేయవలసినటువంటి విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ. కాబట్టి ఈ రెండింటినీ బోధించేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే ఖచ్చితంగా అది భగవద్గీత. మీరు చూడండి, మొదటి అధ్యాయంలో కైర్మయ సహయోద్ధవ్యం మస్మిన్ రణసముద్యమే, నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుంది కృష్ణ, రెండు సేనల మధ్యలో నా రథాన్ని ఒకసారి పెట్టుకొని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా తెలివైనటువంటి వాడు. ఏ దుర్యోధనుడి ముందో, ఏ దుశ్శాసనుడి ముందో, ఏ కర్ణుడి ముందో, ఏ శకుని ముందో కనుక రథాన్ని పెట్టి ఉంటే భగవద్గీత మనకి దక్కుండేది కాదు. తీసుకొని వెళ్ళి ఎవరి ముందు పెట్టకూడదో వాళ్ళ ముందు పెట్టాడు. ఒకడేమో ద్రోణాచార్యులు వారు, మరొకడేమో భీష్మాచార్యులు వారు, ఒకడేమో స్వయంగా తాత గారు, ఒకడేమో స్వయంగా గురువులు, ధనుర్విద్యను నేర్పించినటువంటి గురువులు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని చూశాడో, పూజార్హులైనటువంటి వాడు నాతో పూజలు అందుకోగలిగినటువంటి వాళ్ళని నేను చంపడమా అని చెప్పి అప్పటి నుంచి ఏడవడం మొదలుపెట్టాడు. అలా నేర్చినటువంటి అర్జునుడికి దాదాపు 16 అధ్యాయాల పాటు భగవద్గీతను చెప్పిన తర్వాత చివరిలో అర్జునుడు ఏమంటాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, నేను చెప్పాల్సిందంతా చెప్పానయ్యా, నీకు యథేచ్ఛసి తథా కురు, నీకు నచ్చితే చేయి, లేకపోతే మానేసి అంటాడు. అలా అన్నటువంటి శ్రీకృష్ణుడితోటి అర్జునుడు ఏమంటాడంటే, కరిష్యే వచనం తవా, కృష్ణ నువ్వు ఏం చెప్పావో నేను దాన్ని ఆచరించి తీరుతాను అని చెప్పి తన చేతితో గాంధీవాన్ని ఎత్తిపట్టుకుని యుద్ధం చేయడం ప్రారంభించాడు. విచిత్రం ఏంటంటే, ఋషులకి మునులకి అందరికీ తెలుసు అర్జునుడు యుద్ధంలో గెలవబోతున్నాడని. పైన ఉండేటటువంటి దేవతలందరికీ తెలుసు అర్జునుడు యుద్ధంలో గెలవబోతున్నాడని. అందరూ పూల వర్షం కురిపిద్దామని చెప్పి బుట్టలతోటి పూలు రెడీ చేసి పెట్టుకున్నారు. అటువంటి సమయంలో నేను యుద్ధం చెయ్యను అని చెప్పి వెనకడుగు వేసినటువంటి వాడు అర్జునుడు. మన జీవితంలో కూడా అంతే. దుఃఖాలు వచ్చినప్పుడల్లా మనం వెనకడుగు వేస్తూ ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడల్లా వెనకడుగు వేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో భగవంతుడి యొక్క వాక్యం ఏదైతే ఉందో అది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మన చెయ్యి పట్టుకుని మనకి మార్గదర్శకం చేసి ముందుకు నడిపిస్తూ ఉంటుంది భగవద్ వాక్యం. ఆ